వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. చెప్తా రేవంత్ రెడ్డి గారి సర్వేలో ముస్లింలు 12 నుంచి 13% జనాభా ఉంది. 10% ఎట్టిస్తారండి రిజర్వేషన్? అంటే టోటల్గా 90% ముస్లింలు బీసీల కింద వస్తారా? దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. బీసీలకు జరిగే ఏ నష్టాన్నైనా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే 2% మిగిలినరు. క్రిస్టియన్స్ సంఖ్య చెప్పాడా? ఎంత పర్సెంటేజ్ చెప్పాడు తెలంగాణ? ఎందుకు చెప్పలేదు? అంటే దీనిలో మతలం ఏంది? ఆయన ఇంతవరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ఏ కులం ఎంత అని ఎందుకు పెట్టలేదు? చాలా గొప్పగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, తెలంగాణ మోడల్ అంటున్నాడు కదా, అందరూ ఫాలో కావాలంటున్నారు కదా, మా దగ్గరికి రావాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మా దగ్గర పంపిస్తాండి మేము చెప్తాను. మీరు చేసింది ఏంది అంటున్నా. మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో రాజకీయ ప్రచారం కోసము చేసిందే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. మీ యొక్క ఇండి గ్రూపులో ఉన్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, వాటి స్పందనగా చెప్పండి. ఇప్పుడు మా ఈ 18 రాష్ట్రాలు ఉన్నాయి, మోదీ ఏ నిర్ణయం చేసినా దాన్ని కట్టుబడి ఉంటాం. మీ సంగతి ఏంది? మమత గురించి ఏంది? పక్కన ఇక్కడ ఉండే తమిళనాడు అంటే ఎక్కువ ఉన్నది, అది వేరే సంగతి, వదిలేయండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఒకసారి ఎంఐఎం పార్టీ గురించి మీకున్నటువంటి ఆ లొసుగుల గురించి ఎంఐఎం పార్టీని రాసుకొని పూసుకొని వాళ్ళే తిరుగుతున్నారు. మాకేం సంబంధం అండి? కానీ శివలాల్ గారు అదే ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ చేయాల్సిన రాజకీయం చేస్తున్నారని. అక్కడ కాదు, మేము ఎన్నడూ కూడా ఒకటే మాట. అది ఆయన అడగండి, ఎవరిని? మీ దోస్తు అసద్దుని వయసుని అడగండి. రాసుకొని పోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాసుకొని పుసుకొని తిరుగుతారు కదా, ఏంది భయ్ అక్కడ ఎట్లా చేస్తున్నారు అడగాలి కదా. వెంకటరెడ్డి గారు, మీ దగ్గర ప్రస్తుతానికి గతంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే రాజాసింగ్, దేశం కోసం ధర్మం కోసం అని ప్రతిసారి మాట్లాడితే ఈరోజు అసద్ని అక్బర్ని పట్టుకొని డైరెక్ట్ అమారే సాలే అంటుండు. కానీ అదే బీజేపీ సపోర్ట్ చేస్తలేదు కదా అక్కడ. ఇప్పుడు మొన్న చార్మినార్కైనా ఎంపీగా నిలబడ్డ ఆమె లేడీ, ఏం పేరు? మాధవీలత. ఆమె కనుక కరెక్ట్గా నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మొన్న ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోయేది. ఇది నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది బీజేపీ, బీజేపీ కుమ్మలాటలా ఆ సీట్ బొడగొట్టింది. వాంటెడ్లీ అసద్కే ఇవ్వాలి. ఎందుకంటే అసద్కి ఒక్క సీటు నిలబెడితే మాకు దేశమంతటా ఈయన పనికొస్తాడు అనేది మీ కేంద్ర నాయకం ఆలోచిస్తుంది. ఇది రాజశేఖర్ గారు చెప్పండి వెంకటరెడ్డి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి వాళ్ళకి ఓటేసిరా లేదా? మేము ప్రత్యేకంగా నిలబడ్డమా లేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది. సో అక్కడ అది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ ఆరోపణలు చెప్పండి. ఇప్పుడు అసద్దీన్ ఓవైసీ నార్త్ లో గెలిచే దమ్ము లేదు, ఓట్లు వచ్చే దమ్ము లేదు కాబట్టి నిలబడలేదు. కానీ ఒకటే వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధికి వచ్చి మీ పార్టీ గెలవాల్సిన పార్టీని మీరే ఓడించుకున్నారు, మీరు అక్కడ సపోర్ట్ చేయలేదు, అక్కడ రాజకీయం జరిగిందని క్లియర్ గా చెప్తున్నారు. దాన్ని ఒప్పుకుంటారా? అంత సులభం కాదండి. మీరు ఆయన అనుకున్న సులభం కాదు. వాస్తవే మాట్లాడుతున్నాను. నేను యాకత్పురంలోనే ఉంటా. గెలవడానికి ఈజీగా అసద్దీన్ ఓవైసీని ఓడించే పరిస్థితి లేదు ఇప్పుడు. యాజెంటుడే లేదు. కాంగ్రెస్ మద్దతు ఉంటుంది దానికి ఎప్పుడు. అక్కడ వేపిస్తారు. అంటే కాంగ్రెస్ మద్దతు వల్లే అక్కడ ఎంఐఎం గెలుస్తుంది అంటారా? అవును. రైట్. మీరు హిందూ ఓట్లు పోలరైజ్ అయితే ఒకటి అంటే ఇందాక ఇన్ని సమీకరణాలు మాట్లాడారు వెంకటరెడ్డి గారు. భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది, ఇక్కడ సర్వే సరిగ్గా లేదని చెప్తున్నారు. మళ్ళీ చేస్తారు మీరు ఏమైనా జనగణనలో భాగంగా తెలంగాణలో? అంతే కదా. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో కూడా చేస్తుందా? రాజ్యాంగం చేస్తాం. రాజ్యాంగంలో 266 షెడ్యూల్ 7 కింద 66 క్లాస్ కింద మళ్ళీ సర్వే ఇక్కడ జరగబడుతుంది. ఈ సర్వే తప్పుల తడక అందరివి రావాలా?
నా దగ్గర 1921 రిపోర్ట్ ఉంది, 21 రిపోర్ట్ ఉంది. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా రెడ్డిలు ఉన్నారు, 12.77%. ఈయన తగ్గొచ్చు, అది వేరే సంగతి. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 4% ఉన్నారంటాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు తన పదవి కోసము ఒక సామాజిక వర్గాన్ని, తను రిప్రజెంట్ చేస్తున్న సామాజిక వర్గాన్ని బలి పెడుతున్నాడు. మేము అంటున్నది ఏంటంటే, నిజమైన సర్వే జరగాల. దళితులు పెరుగుండొచ్చు, బీసీలు పెరుగుండొచ్చు. వెంకటరెడ్డి గారు, వాటికి సంబంధించి మీరు అనే మాటకు నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రెడ్డి మహాసభలో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిండు, రెడ్డిలో మనం ఏడైనా ముందుండాలి, రెడ్డి రాజ్యమే నడవాలి, రెడ్డి పెద్దతనమే నడవాలని చెప్పిండు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి రెడ్డిలను పక్కన పెట్టి మిగతాలనే నడుమని ఎప్పుడు మాట్లాడలే ఇప్పటిదాకా. యాజ్ ఆన్ టుడే నేను రెడ్డి గురించి సమర్థిస్తలేను. సర్వే తప్పు మీది. నేనేమంటున్నా, ప్రచారం కోసం రేపు తీన్మార్ మల్లన్న కూడా అనడం జరిగింది, రేపు రాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి అని కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను దాని గురించి మాట్లాడతలే ప్రస్తుతం. అది బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, మీ కాంగ్రెస్కి వెళ్ళి కాదు. అంటే రేపు మీరు ఇంకా కలగంటున్నారు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు రేపు రాబోయే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మాదే అని చూద్దాం. ఎందుకంటే ఉన్న 8 మంది ఎంపీలు వచ్చినాక వాళ్ళ మధ్యన ఎంపీలలో కూడా సఖ్యత లేదు, ఎమ్మెల్యేల 8 మందిలలో సఖ్యత లేదు. ఈరోజు కుమ్మలాట పవర్ఫుల్గా ఉంది. ఏది లేదు వెంకటరెడ్డి గారు, మీరు అట్లనే మాట్లాడతారు, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక రాజాసింగ్ విభజిస్తుండు. ఆలోచించండి, పార్టీ వదులుకోవడానికి కూడా సిద్ధమైన ఆయన. రాజాసింగే బీజేపీ కాదు, అట్లానే వద్దా. ఎందుకంటే బీజేపీ దేశం కోసం ధర్మం కోసం మీదనే గెలుస్తుండ ఆయన. ఈరోజు ఇప్పటిదాకా కూడా హిందువులు అనే చెప్పే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా లేరు. రాజాసింగ్, నేను కాంగ్రెస్ పార్టీ అయినా చెప్తున్నా, రాజాసింగ్ వ్యక్తిగతంగా నాకేం చుట్టం కాదు, కానీ ఆయన ఓల్డ్ సిటీలా 2 అన్నదమ్ములని బహిరంగంగా తిట్టి వాళ్ళ ఇంటి ఎదురుగా పోయి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఆయన బీజేపీలో. ఆ చర్చ వేరు, ఇది వేరు. రైట్ ఒకసారి మనం రాజకీయ విశ్లేషణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే మొత్తానికి ఒక రకమైనటువంటి ఏమంటారంటే కాన్ఫిడెంట్ బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇంకా ఒక 2-3 ముట్లు ముందుకు వేసి అధికారం కాబోతుంది, బీసీ ముఖ్యమంత్రి మేము అంటున్నారు. సో మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడు చెప్పినా కదా ప్రధానమంత్రి గారు. ఎస్ మొన్న ఎన్నికల్లో కూడా చెప్పారు. మొన్న ఎన్నికల అది ప్రతి ఎలక్షన్స్లో చెప్తూనే ఉంటారు. ఎస్ ఒకసారి మనం రామ్మోహన్ రావు గారు చెప్పండి. రాజశేఖర్ గారు చర్చ ఇది కాదు, నేను తెలుస్తాను చెప్తాను. ఇది ఇంతకుముందు ప్రశ్న అడిగారు అంటే సమాధానం ఏం చెప్తాను. ఏంటంటే తెలంగాణలో మళ్ళీ సర్వే చేస్తారా? అసలు సర్వే సాంకేతిక లేదన్నప్పుడు మళ్ళీ సర్వే చేస్తారు, దేశమంతా చేస్తారు సార్. జనాభా లెక్కలతో పాటు రేపు 25 చేసిన 25 అంటే ఇక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు, నాది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి అంటే ఎలా ప్రొసీజర్ ఉండబోతుంది? ఇక్కడలాగా డెడికేషన్ కమిటీ ఉంటుందా, లేకపోతే దానికి ఒక సంఘం అన్ని ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మీరు ఒక ప్రశ్న ఇందాక మాట్లాడారు. కానీ జనగణన జరిగితే కనుక ప్రయోజనం ఉంటుందంటారా? అన్ని పార్టీలకు కానీ సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందంటారా? నేను చెప్తాను. ఇప్పుడు అందుకనే మీరు బీజేపీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నారు, కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన గురించి చేస్తామని అఫీషియల్ గా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర మంత్రి ప్రకటించాడు. కనుక మీరు బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో కాదు, తెలంగాణ దేశం అంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో బీహార్లో 20 చేసినా, తెలంగాణలో చేసినా, కర్ణాటక చేసినా చెల్లదు. అది కిషన్ రెడ్డి గారు కేవలం సర్వేలు మాత్రమే, తెలంగాణ కాదు, కులగణ అంతకంటే కాదు, శాంతి లేదు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరు చేయాలంటే కేంద్రమే జనగణనలో పిల్లగాన్ని చూసినప్పుడు మాత్రమే దానికి చట్టబద్ధత ఉంటుంది. అందుకని చూడండి, హైకోర్టు ఏమన్నది, జడ్జి కమిషన్ అయ్యింది కదా, క్లీన్ చేయాలి సరే, ఇది ఇష్టమైన ఎవరిని చేస్తే లెక్క ప్రణాళిక సంఘం చేస్తే లెక్క రాదు అంటే ప్లానింగ్ ఇచ్చేసింది. ఆ సెలవు అంటే డెడికేషన్ కరెక్ట్ ఏర్పాటు చేసి చూడటం చెప్తుంది. ఎందుకంటే సెలవు ఇది అన్ని దేశం అంతా 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంత 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాల్లో మొత్తం సర్వే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది చెప్తారు. అదే కాంగ్రెస్ నిర్ణయం అడుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు, అంటే బీజేపీ పార్టీ ఒక సర్వే చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేకి ప్రాధాన్యత ఉంటుందంటారా?
సార్ మీరు అంటే ఈ సర్వేకి ఆ సర్వేకి వేరియేషన్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఎస్, మీరు మనం కన్ఫ్యూజ్ కావద్దు. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే సర్వే జనగణన కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తానంటున్న సర్వే కూడా జనగణన ద్వారా తెలంగాణ చేస్తాను. బీజేపీ సర్వే పార్టీల సర్వే కాదు. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేలు ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఉండదు. ఇది చేసిన దానికి కూడా రాక లెక్క రాలంటున్నానే. ఓకే, పార్టీలు ఎన్నికల కోసం లిమిట్ చేశారు. ఎంతో వాళ్ళు చెప్తారు సిద్ధంగా అన్నారు కదా. సో నిజంగా ఎంఐఎంతో అంటగలుగుతున్న పార్టీలు అన్ని అంటగలుగుతున్నాయి అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఎంబడి ఉంటాడు ఎంఐఎం, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ ఎంబడి ఉంటాడు కదా, టీడీపీ ఉంటే టీడీపీ ఎంబడి ఉంటాడు. అంటే మీకు మొన్నటి ఎన్నికలు నేను మరి మారేదంతా పక్కన పెడతాం. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటే మొన్న ఎమ్మెల్సీ గోపాలరావు గారు గోవిందరావు ఇచ్చావు కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటే నేను లెక్కలు చెప్తాను. 102 మంది రేటంటే ఎంఐఎం 49 మంది కదా. ఎస్, 102 అంటే ఎంత రావాలి? 60 ఓట్లు వస్తే గెలవాలి. 61 ఓట్లు ఇస్తానికి ఎవరు ప్రయత్నం చేసింది? కాంగ్రెస్ కాదా? ఇంకా టీఆర్ఎస్ ఊరుకున్నది, ఇంకొన్నది. అది బెస్ట్, మంచి పని చేసింది. కాంగ్రెస్ వాళ్ళు కనుక ఓటేసి పెడుతుంటే ఎంఐఎం గెలిచేది కాదు, కాంగ్రెస్ వాళ్ళు గెలవదు. అది ఏం చేసిండు? ఇప్పుడు కాంగ్రెస్ సహకరించింది, కాంగ్రెస్ టీఆర్ఎస్ సహకరించింది, ఒకనాడు మనకు సెపరేషన్ సహకరించింది. ఎంఐఎం అనేది ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఆ రాష్ట్రం అంటగలుగుతుంది. వీళ్ళందరూ దొంగతో పోయి దాంట్లో దొంగగడుతున్నారు. బీజేపీ గట్టగట్టలే ఇప్పటి వరకు అవసరం లేదు. కాకపోతే శివకుమార్ చేసిన ఆరోపణ కరెక్ట్. బీహార్ ఐక్యతతో అంటే మతం పరంగా మా మతం ఓటు మేము తీసుకుంటాం, మీ మతం ఓటు మేము తీసుకోండి అని కరెక్టర్ మీద అంటున్నాను. ఎట్లా అంటే ఒక అవగాహన బీజేపీకి ఎన్నో ఎంఐఎస్ ఉండదు. బహిరంగంగా మోడీ గారు ఓఎస్ గారు కూర్చోం. దాంట్లో సామాజిక లెక్కలలో ఇది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఒకటే, ఓట్ల పోరాటంలో హిందువులందరూ బీజేపీ పోయి పోతున్నారు. దానికి ఏం చేయాలి? ముస్లింల ఓట్లు సరిపో మాకు, కానీ హిందువుల ఓట్లు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, అన్ని ప్రాంతీయ పార్టీలు ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ హిందూ పాట మాట్లాడుతూ వస్తున్నది. నేను పెద్ద హిందువు, అందరికంటే హిందువు అని కేసీఆర్ చెప్తాడు. అందుకని ఇప్పుడు ఈ లెక్కలు ఏంటంటే మన రాష్ట్ర సర్వే చెప్తాను నేను. రేపు కేంద్ర ప్రభుత్వం కనుక సర్వే చేస్తే చాలా కరెక్ట్ చేయాల్సిందే. రిజర్వేషన్ నెక్స్ట్ ఇస్తారు ఏంటంటే మళ్ళీ చట్టం చేయాల్సిందే. ఈ సమస్య వ్యవహారం కాదు. ఇల్లు చేసినాక సుప్రీంకోర్టు నిలబడాలి రేపు పొద్దున ఏ చట్టం చేసినాక. అదే అంటున్నా, ఇప్పుడు ప్రారంభమైంది. ఇది క్వశ్చన్ కాదంటే ఢిల్లీ బహుత్ కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. మంచి చెడు వినడం గుణగాలను జరగాల్సిందే. జనాభా లెక్కలతో చేస్తామనేది మంచి విషయం. కాంగ్రెస్ లో సాధించాల్సింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ తెలంగాణ మోడల్లో ఒకసారి అనుసరించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మోడల్లో ఏ విధంగా అయితే సర్వే చేస్తామో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒకసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది, స్టడీ చేయండి అంటున్నారు. సో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అసలు సర్వేనే కాదంటే దాన్ని తెలంగాణ మోడల్ ఉంటారు. బీహార్ మోడల్ తప్పే తెలంగాణ, బీహార్ మోడల్ తెలంగాణ కూడా అది పునః కిందికి రాదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాజశేఖర్ గారు. ఒకసారి ఒక మాట చెప్తాను. సుప్రీంకోర్టు ఏమన్నాడంటే మీరు లెక్క చేసుకోవచ్చు కానీ అఫీషియల్ గా కులగణన చేయాలంటే కేంద్రం, గణన అంటే కేంద్రమే చేయాలి, సంస్థలకు అధికారం లేదు. కానీ పరిమితమైన పనుల కోసం అంటే ఉదాహరణకు మీరు ఎస్సీ కొంత బియ్యం చేద్దామనుకుంటున్నారు, ఫీజులు అంటే ప్రణాళిక వేసుకోవడానికి పనికొస్తుందని చేసుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా పనికిరాదు. అసలు మోడలే కాదు, ఈ మోడలే కాదంటున్నాం. ఇప్పుడు ఎంత మోడల్ తీసుకుంటే ఏమైతే సార్ సగం